రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్స్ కుంభకోణం పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ట్రెండ్ ఫాలో అవ్వటం కాదు, ట్రెండ్ సెట్ చేస్తామన్నట్లుగా వైసీపీ నేతల అక్రమార్జనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా టీడీఆర్ బాండ్స్ ను మార్చుకున్నారు. అసలు ఈ టీడీఆర్ బాండ్స్ వ్యవహారం ఏంటి? టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందా? గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? అసలు ఈ టీడీఆర్ బాండ్లంటే ఏమిటి? ప్రభుత్వం టీడీఆర్ బాండ్స్ ను ఎప్పుడు జారీ చేస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న టీడీఆర్ బాండ్స్ పై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో వేల కోట్ల కుంభకోణం. టీడీఆర్ బాండ్లలో భారీ అక్రమాలు. స్థల యజమానులతో అనేక ఒప్పందాలు. వైసీపీ ప్రభుత్వం వస్తే బాండ్లు ఇచ్చేలా ప్రణాళిక. కోట్లు దోచుకుంటున్న వైసీపీ లీడర్లు. ప్రభుత్వం మారిపోవడంతో మారిన తలరాత. వెలికి తీస్తున్న కూటమి నేతలు. ఒకటి కాదు, రెండు కాదు, ఇది వేల కోట్ల కుంభకోణం. అధికారమే పరమావధిగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. వేల కోట్ల ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందిలే అన్న ధీమానో, లేక అందిన కాడికి దోచుకుందామన్న ఆశనో ఎంచక్కా టీడీఆర్ బాండ్లతో వేల కోట్ల రూపాయల్ని స్వాహా చేశారు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల విస్తరణలో భాగంగా కొత్త నిర్మాణాల కోసం స్థల సేకరణ చేపడుతూ ఉంటుంది ప్రభుత్వం. అయితే ఇందులో ఆర్థికంగా వెసులుబాటు కోసం మున్సిపల్ శాఖ టీడీఆర్ బాండ్లని జారీ చేస్తుంది. ప్రైవేటు వ్యక్తుల స్థలాలు సేకరించాలంటే పరిహారంగా ఈ బాండ్లు జారీ చేస్తారు. రోడ్ల విస్తరణ కోసమైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేటుకు 4 అంటే 1:4 రేటుతో బాండ్లను జారీ చేస్తారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థల సేకరణకు 2 రెట్లతో అంటే 1:2 రేటుతో పరిహారంగా బాండ్లు మంజూరు చేస్తారు. ఈ బాండ్లని రాష్ట్రంలో ఏ నగరంలో అయినా అదనంగా నిర్మించుకునే భవన నిర్మాణాల లైసెన్స్ ఫీజులు, బెటర్మెంట్ ఛార్జీలు, అదనపు బెటర్మెంట్ ఛార్జీలు, 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు తదితర ఫీజులకు బదులుగా ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన యజమానులు వాటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా భవనాలు నిర్మించుకునే భూ యజమానులకు విక్రయించే అవకాశం ఉంది. భారీ విలువ కలిగిన ఈ బాండ్లని 30%, 50% ఇలా డిమాండ్ను బట్టి విక్రయించుకునే పరిస్థితులున్నాయి. దీంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకుండా నిర్మాణదారులు తక్కువ రేటుతో బాండ్లను కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ని వాడుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు వైసీపీ నేతలు. టీడీఆర్ బాండ్లకు శ్రీకారం చుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో. ఆ తర్వాతి కాలంలో దాన్ని తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్టణాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారు. మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలో వైసీపీ నేతలు కావలసినంత దోచేశారని టీడీపీ ఆరోపిస్తుంటే వైసీపీ నేతలు సైలెంట్గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తణుకు పట్టణంలో సుమారు 10 ఎకరాలతో డంపింగ్ యార్డ్ విస్తరణ కోసం స్థల సేకరణ చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ ఎకరం 25 లక్షల నుంచి 30 లక్షలుంటుందని టీడీపీ నేతలంటున్నారు. అయితే టీడీఆర్ నిబంధనల ప్రకారం సుమారు 120 కోట్ల విలువైన బాండ్లు చేయాలి. కానీ ఏకంగా సుమారు 450 కోట్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అంటే ఒక్కో ఎకరం ధర 50 కోట్లన్నమాట. పొలాల్ని స్థలాలుగా పేర్కొంటూ ధరల్ని పెంచి చూపించేందుకు తణుకు పట్టణంలోని ఓ వ్యాపార సముదాయం రోడ్డు సర్వే నెంబర్ చూపించారని, దీంతో రేటు పెంచి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు తణుకు పట్టణంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు మరో 9 ఎకరాలు సేకరించారు. దాని రేటు కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా అంతే ఉంది. అయితే ఈ భూమికి కూడా గ్రీన్ఫీల్డ్ కింద రిజర్వ్ చేసిన స్థలం సర్వే నెంబర్ రేట్లని నిర్ణయించారు. ఎకరా 50 కోట్ల చొప్పున 450 కోట్లతో బాండ్లని మంజూరు చేశారు. ఇవి కాకుండా జగనన్న కాలనీ లేఅవుట్లలో అదనంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు మరో ఎకరా 25 సెంట్లు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల్లో ఎక్కడా లేని విధంగా 23 కోట్లకు పెంచి సరికొత్త అవినీతికి తెరలేపారు. జగనన్న కాలనీకి ప్రభుత్వం ఎకరా 70 లక్షలు కొనుగోలు చేస్తే టీడీఆర్లో ఎకరా 25 సెంటు 23 కోట్లకు టీడీఆర్ బాండ్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే స్థల యజమాని బోడపాటి వీర్రాజు తణుకు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్గా ఎకరా పాతికిచ్చినట్టు అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇదే పాయింట్ని టీడీపీ నేతలు హైలైట్ చేస్తున్నారు. తణుకు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ ఇస్తే టీడీఆర్ బాండ్ ఏ విధంగా జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒక తణుకులోనే మొత్తం 900 కోట్ల టీడీఆర్ బాండ్లని జారీ చేశారు. తణుకులో డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన భూమి యజమానుల నుంచి కాకుండా థర్డ్ పార్టీ నుంచి సేకరించి అక్రమాలకు తెరతీశారు. కొంతమంది వైసీపీ నేతలు ఆయా భూ యజమానుల వద్ద నుంచి కొద్ది రోజుల ముందుగా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చి టీడీఆర్ బాండ్లు పొందారు. భూ యజమానులకు సంబంధం లేకుండా కేవలం పవర్ ఆఫ్ అటార్నీతో థర్డ్ పార్టీకి సంబంధించిన వారి నుంచి భూమిని సేకరించడం, దానికి బాండ్లు జారీ చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమంటున్నారు టీడీపీ నేతలు. టీడీఆర్ నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డ్ అయినా పార్క్ అయినా 1:2 నిష్పత్తిలో నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఎవరి ఒత్తిడితో అధికారులు 1:4 ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తణుకు టీడీఆర్ కుంభకోణం వ్యవహారం పెను సంచలనమే రేపిందనే చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తణుకు మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిపై సమగ్ర విచారణ చేస్తానని ఇప్పటికే మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా తణుకు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు 2021 నుండే టీడీఆర్ బాండ్ల మీద వాళ్ళు మీడియాకి సమాచారం ఇస్తూ వస్తున్నారు. టీడీఆర్ బాండ్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది, టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనే దాని మీద కూడా నాయకులు చెప్పుతూ వస్తున్నారు. వారు ఆర్టీఐ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించడంతో పాటుగా వాస్తవంగా ఈ ప్రజాధనం దుర్వినియోగంపై వారు గత ప్రభుత్వ హయాంలోనే చాలా తీవ్ర పోరాటం చేశారనే చెప్పుకోవచ్చు. మారుతీరావు గారు ఉన్నారు, ఆర్టీఐ ద్వారా కూడా ఎంతో సమాచారం సేకరించారు టీడీపీ నేత. సరే ఏంటి అసలు ఈ టీడీఆర్ కుంభకోణం ఏంటి, దాని వ్యవహారం ఏంటి తణుకులో? మనం ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఆర్డీఓ ద్వారా నోటిఫికేషన్ అవ్వాలి, గవర్నమెంట్కి వెళ్ళాలి. ఈ స్థల సేకరణ చేయాలంటే ఇవన్నీ గతంలో జరిగిన విషయం. ప్రభుత్వానికి తెలియకుండా, అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరండి అధిపతి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్నే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మోసం చేశారు అధికారుల్ని. ఆయన చెప్తున్నారు నా ఎస్సీ నా బీసీలను. ఒక ఎస్సీ కుర్రాడు అధికారిని భయపెట్టి బెలిపించి అన్ని రకాలుగా అధికారులు బెలిపించి చేయకూడని పనులన్నీ కూడా చేశారు. సరే ఈ సమాచారం ఏదైతే మాకు వచ్చిందో విస్తరణ కంటిన్యూషన్ అభివృద్ధి చేయాలి, కానీ ఇలా తప్పు జరుగుతుంది. అసలు పొలంగా తీసుకుంటే సుమారు ఈరోజు మీరు వెళ్ళండి, ఇక్కడ పొలం కొనడానికి 60-70 లక్షలకి ఇచ్చేస్తారు పొలం ఎకరం. దీనివల్ల ఎంత అయిందండి? ఇప్పుడు వీళ్ళు చూపించే లెక్కలో ఇంచుమించుగా ఏదైతే ఆ కంపోస్ట్ యార్డ్ కానీ పార్క్ అని చెప్పేసి అక్కడ కొమరవరం ప్రాంతంలో కానీ మొత్తం 50 ఎకరాలు తీశారు. ఈ 180,000 గజాలు 140,000 బాండ్లు ఇచ్చేశారు. ఇంకా 50,000 గజాలకి ఇంకా ఇవ్వాల. ఏదైతే జగనన్న కాలనీ, ఇప్పుడు మనం ఇక్కడైతే ఏ ప్రాంతంలో ఉన్నో జగనన్న కాలనీ, ఈ జగనన్న కాలనీ మండపాకి పైడిపరికి సమీపంలో ఉన్న కాలనీ. దానికి ఆల్రెడీ మండపాకి నుంచి ఒక బ్రిడ్జ్ దాటి ఉంది. దీనికి తక్కువ దారిలో రోడ్డు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎక్స్ మార్కెటింగ్ చైర్మన్ బోడపాటి వీర్రాజు గారు ఏం చేశారంటే ఎమ్మెల్యేని అనుచరుగా తీసుకుని ఆయన యొక్క ఒత్తిడి చేసి తన యొక్క లబ్ధి పొందాలని కాంక్షతో ఇక్కడ ఎకరా 25 సెంట్లు తానికి చెందిన భూములు గిఫ్ట్ డీడ్గా మున్సిపాలిటీకి ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ అంటే ఏంటండి? ఉచితంగా ఇచ్చినట్టు. ఉచితంగా ఇచ్చిన రోడ్డుకి 40 అడుగులు 60 అడుగులు రోడ్డు ఇచ్చిన దానికి మళ్ళీ టీడీఆర్ బాండ్లు 27 కోట్ల బాండ్లు ఇవ్వడం ఏంటండి? అంటే ఇప్పుడు ఉచితంగా రోడ్డు ఇచ్చాడు ఆయన. మామూలుగా అయితే మున్సిపాలిటీ తరఫున సన్మానం చేయాలి, కానీ ఇప్పుడు ఆ ఉచితంగా ఇచ్చిన రోడ్డుకు కూడా ఏదో స్థల సేకరణ చేసినట్లుగా మళ్ళీ టీడీఆర్ బాండ్లు ఇచ్చారండి. ఎంత మేర ఇచ్చి ఉంటారు? 4 రెట్లు. ఏదైతే ఈ బాండ్ పని ఇచ్చాడు, ఈ రోడ్డు ఇది లేఅవుట్ కాదు, తాను లేఅవుట్ చేసిన భూమి ఉచితంగా ఇచ్చినట్టు రికార్డుల పరంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు చూపించారు. అంత మోసమే. లేఅవుట్ చేయలేదు, మీకు కనబడుతున్నాయి, దాని రోడ్లు వేయలేదు. పోనీ ఈ రేటు ఈ పొలం దగ్గర రేట్ వేసారు, ఆ పొలాలు వేయలేదు, గజాలు వేసాడు. గజాలు వేసిన రేటు ఎక్కడ? పైడిపర్లు అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నట్టు ప్రాంతంలో 6,000 రూపాయలు సుమారు ఎంతో గజం రేట్ వేసి 4 రేట్లు పొందారు. అంతా మోసం. పోనీ ఈ రైతు ఏదో ఎకరా 10 సెంట్లు ఇచ్చారు. ఇంకా మిగతా రైతులు ఉన్నారు కదండి, వాళ్ళందరూ ఇస్తేనే కానీ ఆ రోడ్డు ఆ కాలనీకి అందదు. అంటే అటు జగనన్న కాలనీకి ప్రజల్లో ఏంటంటే ఇది బయట పెడితే మీకు రోడ్డు ఇస్తుంటే ఆపేసారు తెలుగుదేశం అలా చేయడం. తెలుగుదేశం ఎవరైనా కాదు, మనం అందరూ ప్రజలకు కట్టే పన్నుల రూపంలో ఇచ్చినటువంటి బాండ్లు, ఈ బాండ్ని దొడ్డిదారిని అన్యాయంగా అక్రమంగా కొట్టేసి ఈ బాండ్లన్నీ సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి లేఅవుట్ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వైజాగ్ ఎంపీ మూర్తి గారికే కొనుక్కున్న 70 కోట్లు. తణుకు
టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో సుమారుగా 1100 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పి ఇక్కడ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారం తేల్చి అంటే టీడీఆర్ బాండు రహదారి విస్తరణలో 1కి 4 రెట్లు పెంచిస్తే ఆ లబ్ధిదారులు కొంత తమ ప్రభుత్వానికి ఇచ్చిన భూమి నష్టపోయినా కూడా డబుల్లో అంటే 4 రెట్లు అధికంగా వచ్చింది కాబట్టి కొంత ఆనందాన్ని వ్యక్తం చేసి దాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ నేరుగా లబ్ధిదారులు కాకుండా మధ్యలో దళారులు సైతం వచ్చి దళారుల పేర్ల మీద టీడీఆర్ బాండ్లు నమోదయ్యాయి. అసలు టీడీఆర్ బాండ్ ఇవ్వకూడని చోట కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. కాబట్టి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని కూడా తణుకు టీడీపీ నేతలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలున్నాయి. దశాబ్దాల కిందట ఏర్పడిన పేదల కాలనీలకి, మురికివాడలకు, ఎప్పుడో వేసిన రహదారులకి, వివాదాస్పద స్థలాలకు, భూములకు పురా నగరపాలక సంస్థల ద్వారా అడ్డగోలుగా బాండ్లు జారీ చేయించారు. తణుకులోనే కాదు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ఇలా అనేక చోట్ల వైసీపీ నేతలు భారీగా అక్రమాలకి పాల్పడ్డారు. కాకినాడ నగరపాలక సంస్థలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగింది ఇదే. కన్వర్టబుల్ స్టేడియం నిర్మాణానికి స్థలం కోల్పోయినట్టు చెబుతున్న 6 పేరుతో ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో పేర్కొన్న డోర్ నెంబర్ 70-15-69లో చదరపు గజం విలువ 18,000గా ఉంటే విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిఫార్సు చేశారని, అదే డోర్ నంబర్లో గజం స్థలం విలువని 25 రోజుల్లో అధికారులు 36,000కు పెంచారు. దీంతో టీడీఆర్ బాండ్ల విలువ ఒక్కసారిగా 129.25 కోట్లకు పెరిగింది. అంతేనా, వైసీపీ హయాంలో కాకినాడ నగర ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సులపై నగరపాలక అధికారులు ఇష్టారాజ్యంగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. వైసీపీకి విధేయుడైన ఒక అధికారిని కమిషనర్ సీట్లో ఎమ్మెల్యే కూర్చోబెట్టి కథ నడిపించారు. సామాన్యుడెవరైనా తన డోర్ నంబర్లో విలువ పెంచాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదిస్తే దానికి 1,00,000 నిబంధనలు పెడతారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కమిటీ ఆమోదించాలంటూ జాప్యం చేస్తుంటారు. అలాంటిది ఎంపీ ఎమ్మెల్యే సిఫార్సు చేశారని భూమి విలువను అమాంతం పెంచేశారు. ఈ అక్రమాల్ని అడ్డుకోవాల్సిన అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులపై టీడీఆర్ బాండ్లు జారీ చేయాలని కమిషనర్స్కి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు పేర్కొంటున్నారు. లక్ష్మి అండ చూసుకుని విశాఖలో 5 ఏళ్లలో పనిచేసిన నగరపాలక కమిషనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాకినాడలో జరిగిన కుంభకోణంలోనూ వైసీపీ నేతలు బాండ్లన్నీ అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. జారీ చేసిన టీడీఆర్ బాండ్లు చెల్లుబాటు కావని, కొత్తగా బాండ్లు ఇవ్వద్దని కుంభకోణం బయటపడ్డాక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేళ కాకినాడలో రోడ్డు వైండింగు జరిగినప్పుడు టీడీఆర్ బాండ్ల విషయంలో ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇంచుమించు బాండ్లు గురించి ఆశపడి పాపం వ్యాపారస్తులంతా కూడా వ్యాపారంలో జరుపుకునే బిల్డింగ్లన్నీ కూడా కూల్చడం జరిగింది. వాళ్ళంతా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఆ వేళ పడినా సరే గవర్నమెంట్కి రోడ్డు మనకి పెద్దది కావాలి కాబట్టి పోన్లే మనకి టీడీఆర్ బాండ్ల రూపంలో మనకి ఏదో డబ్బులు వస్తున్నాయో లేకపోతే ఇంకోటి ఏదో ప్లాన్కి ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశపడి ఇవ్వడం జరిగింది. ఆ బాండ్లు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏమి ఉపయోగం లేకుండా వాళ్ళకి వెళ్ళకుండా ఆ వేళ 500 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారా అయితేనో, ఆ వేళ వైఎస్ఆర్ పాలనలో అయితేనో అవన్నీ కూడా ప్రజలు ఈ వేళ ఒకరు బయటకు రావడం జరుగుతుంది. ఈ వేళ 3 పార్టీల కూటమి మీద వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఆ వేళ జరిగిన అవకతవకలు అన్నిటికీ కూడా ఈవేళ ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్మాడి వెంకటేశ్వర గారు అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా దాని గురించి ఇబ్బందులు పడక్కర్లేదు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పటి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖని విచారణకు ఆదేశించింది. ఏసీబీ విచారణతో సూత్రధారుల్ని పక్కనబెట్టి పాత్రధారులపై చర్యలు తీసుకుని టీడీఆర్ బాండ్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో తణుకులో మున్సిపాలిటీ పరిధిలో అధికారులు టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల్లో అలజడి మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.